హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఫుల్ గ్రేవీ వచ్చేట్టుగా కేజీ చికెన్ తీసుకొచ్చి ఫుల్ గ్రేవీతో కర్రీ అయితే చేసానండి. ఇదిగో చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చిక్కగా గ్రేవీ కూడా వచ్చిందనమాట. నేను చేసినట్లు మసాలా వేస్ట్ చేశారంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఫుల్ గ్రేవీతో జ్యూసీగా అనమాట పులుసు అనేది. చూసారా, ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇదిగో చూడండి, వీటిని నీట్గా బాగా క్లీన్ చేసుకున్నాను. 1-3 సార్లు ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు కానీ లెమన్ జ్యూస్ ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే అందులో ఉన్న నీచు స్మెల్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో వేయాల్సిన మసాలా అవి చూడండి. 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి, గడ్డ పెరుగు. ఇక్కడైతే కేజీ చికెన్ అనమాట ఇది. దానికి 1/2 కప్పు అనమాట పెరుగు అయితే తీసుకున్నాను. ఇదిగో చూసారా. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. కొద్దిగా పసుపు. చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా చేసుకున్నారంటే. నేను చూపించినట్లుగా మసాలా వేస్ట్ చేశారంటే ఫుల్ గ్రేవీగా వస్తుంది. ఇదిగో చూసారా, ధనియాల పొడి వేసుకున్నాను 1 స్పూన్ వరకు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ముక్కలన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. మనం వేసిన పొళ్ళంతా కూడా మొత్తం ముక్కలంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ముక్కలకంతా తగలాలి పొళ్ళంతా కూడా. అలా మనం ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే మనం వేసిన పొళ్ళన్నీ బాగా పడుతుంది ముక్కలకి. తర్వాత ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేసుకుంటానండి నేనైతే. నీట్గా మిక్స్ చేసుకున్నాక ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకుంటాను, బాగా నానుతుంది. ఈలోపు మనము మసాలాకు కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగో చూసారా, 2-3 మినిట్స్ వరకు బాగా ఇలా కలిపామంటే మనం వేసిన పెరుగంతా కూడా జ్యూసీగా అయ్యి ఇలా అవుతుందన్నమాట. మొత్తం మిక్స్ అయిపోయింది కదండి, పొళ్ళు పెరుగు చికెన్ ముక్కలంతా కూడా. చూస్తుంటే ఇదే ఒక గ్రేవీ లాగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాము. అలాగే నేను సపరేట్ ఒక కప్పు తీసుకొని ఒక 10-11 వరకు జీడిపప్పులు తీసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. 1/2 అవర్ చికెన్ నానాలి కదా, ఆలోపు జీడిపప్పు కూడా నానుతుంది. ఇదిగోండి మసాలా అయితే 3 టమోటాలు 2 ఆనియన్స్ ఒక తెల్లగడ్డ పెద్దది తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం మీడియం సైజుకి. ఇదిగో చూడండి. ఇప్పుడైతే బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఉడికించిన చికెన్ తినడం వల్ల హెల్త్కి మంచిదండి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీడియం సైజుగా కట్ చేసుకున్నానండి నేనైతే. ఇది మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. బాగా వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే ఒక 6-7 లవంగాలు వేసి, అలాగే కొద్దిగా సోంపు, ఒక దాల్చిన చెక్క చిన్నపాటిది వేసుకొని ఒక 2 యాలకులు వేసుకున్నానండి. ఇవి యాలకులు నేను దంచలేదు, అలా వేసాను. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకుందాం. టమోటా ముక్కలు తెల్లగడ్డ పాయలు కూడా వేసుకుంటున్నాను. తెల్లగడ్డ పాయలు నేను పొట్టొల్చలేదండి, మీకు కావాలంటే పొట్టొల్చుకొని వేసుకోవచ్చు. ఇలాగే వేసినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి. ఇందాక మనం చికెన్లో పసుపు వేసాం కదా, ఇక్కడ కొద్దిగా వేస్తే సరిపోతుంది, అవసరం ఉండదు. కాకపోతే తెల్లగడ్డలు పగులుతాయి కదండి, అవి పగలకుండా ఉండాలంటే కానీ ముందుగా కొద్దిగా పసుపు వేసామంటే పగలకుండా ఉంటాయన్నమాట. టిప్ అండి ఇది. తెలియని వాళ్ళు ఉంటే కానీ తెలుసుకోండి, లేకుంటే అవి ఎగిరి పడుతూ ఉంటాయి మీద. కొద్దిగా పసుపు వేసామంటే ఎగరకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. టమోటా మగ్గాలి కదా, ప్లేట్ పెట్టేసుకున్నానండి. చూడండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఇది అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసి చల్లార్చేసుకుందాము. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చల్లారాక.
ఆయిల్ అంత వేసానే అనుకుంటున్నారా? ఇదే ఆయిల్లో మళ్ళీ మనం చికెన్ అంతా వేపుకుంటున్నాము. ఇంకా వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇదిగో చూడండి, వేపుకున్నాం కదా, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నీట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అంతా అట్ట వడగట్టేసుకున్నట్లుగా తీసుకోవాలి. ఇదిగో చూడండి, మొత్తం తీసేసాను. ఇదిగో చూసారా, మనం వేసిన ఆయిల్లో ఇది మిగిలింది చూసారా? ఇదే ఆయిల్లో మనం చికెన్ కూడా వేపేసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే చిన్నపాటి దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ అయితే నేను దంచి వేసుకుంటున్నానండి ఇక్కడ. అలాగే ఒక 6-7 లవంగ ముక్కలు, కొద్దిగా చిటికెడంతా సోంపు వేసుకొని బాగా అలా కలుపుకునేద్దాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అంతా వేసుకుందాం. చికెన్లో కూడా మంచి విటమిన్స్ అయితే ఉంటాయండి. విటమిన్ B6, విటమిన్ B12 అనేటివి ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది చికెన్ తిన్నామంటే. అది కూడా మనం ఫ్రై చేసిన చికెన్ కన్నా కూడా ఉడకబెట్టి తీసుకోవడం వల్ల హెల్త్కి బాగుంటుంది, జీర్ణం కూడా బాగా జరుగుతుంది. ఫ్రై కంటే మనం ఆయిల్ అది ఎక్కువ వేస్తాం కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే ఫస్ట్ వేసిన ఆయిల్తోనే మన గ్రేవీ మొత్తం రెడీ అయిపోతుంది. మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కడ కానీ వాడేది లేదు. కొంచెం ఆయిల్తోనే మనకు ఫుల్ గ్రేవీ వచ్చేస్తుంది చికెన్లో అయితే. బాగా ఇలా కలిపేసుకుంటున్నాను చూసారా? ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. చూసారా చికెన్లో ఎంత వాటర్ ఉన్నిందో? మనం వాటరే వేయలేదు కదండి, అయినా కూడా చూసారా బాగా మగ్గిపోయింది చికెన్ అనేది. వాటర్ కండిషన్ కూడా ఎక్కువ వచ్చింది చూసారా? ఇదే వాటర్తోనే ఉడికిపోతుంది 70% వరకు చికెన్ కూడా. బాగా కలుపుకునేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము. అదే వాటర్లోనే ఉడుకుతుందన్నమాట. ప్లేట్ పెట్టి ఇంకొక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. ఈలోపు మనం మసాలా వేసుకున్నాం కదా, అది చల్లారిపోయింది, మిక్సీ పట్టేసుకుందాము. చికెన్లో ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయండి. తినడం వల్ల హెల్త్కి మంచిది. ఇలా ఉడకబెట్టి తినడం వల్ల మంచిదన్నమాట హెల్త్కి. అవంతా వేసుకున్నాక నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారా బాగా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా చికెన్, అందులోకి ఇది వేసుకుందాం. ఇదిగో చూసారా బాగా ఉడికిపోతుంది. వాటర్ వేయకుండానే చూసారా అండి ఎంత వాటర్ వస్తుందో. చికెన్ ఎప్పుడు కానీ వేయంగానే వాటర్ వేయకూడదండి. ఫస్ట్ బాగా వేపుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేసాక సరిపోదు అనుకున్నప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీకి. ఇప్పుడు చూడండి అసలు వాటర్ వేయకుండానే ఎంత బాగా ఉడికిపోయింది సగం వరకు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా ఇందులోకి వేసుకుందాం. పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఒక 10 minutes అలా వదిలేసామంటే కానీ బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడికించి తినడం వల్ల మంచిగా జీర్ణం అవుతుంది. హెవీ ఫుడ్ అని అనిపించదు. చూసారా 10 minutes అయ్యింది, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాం. కేజీ చికెన్కు ఫుల్ గ్రేవీ వచ్చేట్టుగా అనమాట. ఇది చూడండి మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది.
ఆల్రెడీ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకొని ఒకసారి ఉడికించుకుందాం. రైస్కి, రోటీకి, పుల్కాలకి అన్నిటికీ బాగుంటుందండి. పొరోటాకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ గ్రేవీ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనము చికెన్ ముక్కలు చూసారు కదండి, ఇప్పటికే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైన తేలిపోయింది కదా. మనం వేసిన కొంచెం ఆయిలే, ఆయిల్తోనే కేజీ చికెన్ మనం ఫుల్ గ్రేవీ వచ్చేట్టుగా ఉడకబెట్టేసుకున్నాం. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. టిఫిన్స్కి కూడా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ వాటికి కూడా ఇది. ముక్కలు చూసారండి, బాగా స్మూత్గా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇలా ఉడకబెట్టిన చికెన్ తిన్నారంటే అస్సలు వెయిట్ అనేది ఎక్కువ అవ్వరన్నమాట, వెయిట్ తగ్గుతారు. అదే మీరు ఫ్రై చేసుకున్న ఐటమ్స్ కానీ తిన్నారంటే వెయిట్ అనేది పెరుగుతారండి. ఇలా ఉడకబెట్టి ఎంత తిన్నా కూడా మనకి సులభంగా జీర్ణం అయిపోతుంది, వెయిట్ అనేది పెరగరన్నమాట. చూడండి, ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయి. బాగా వేడిగా ఉంది, కాలుతుందన్నమాట చెయ్యి. ఇదిగో చూసారు కదా, మెత్తగా అయితే అయిపోయింది. జస్ట్ అలా అనంగానే ముక్క అయితే తునిగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామా. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని చేసి చూడండి ఒకసారి. మీకు ఎలా వచ్చింది గ్రేవీ పులుసు అనేది నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇదిగో చూసారా, నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ వరకు అలా ప్లేట్ పెట్టి వదిలేసాను. ఇదిగో చూడండి, గ్రేవీ చూసారా, ఫుల్ గ్రేవీతో వచ్చింది కదా. రైస్కి, రోటీకి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను చూపించిన విధంగా మసాలా చేసి వేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట ఫుల్ గ్రేవీతో. కేజీ చికెన్ లాగా లేదు కదండి, 2 కేజీస్ చికెన్ వేసినట్లు అనిపిస్తుంది.